సాధారణంగా ప్రమాదకరమైన జంతువులు అనగానే మనకు గుర్తుకు వచ్చేది సింహం, పులి, షార్క్స్, పాములు అని అనుకుంటాం. కానీ మీకు కూడా తెలియని అత్యంత ప్రమాదకరమైన జంతువుల గురించి తెలుసుకునే ముందుగా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చుట్టూ ఉన్న ప్రకృతి అందమైన చెట్లు, జంతువులు, పక్షుల సమూహం. వీటిలో కొన్ని మనకు హానికరం కాదు. కానీ కొన్ని జంతువులు మనుషులకే కాకుండా మిగతా జంతువులకి కూడా అత్యంత ప్రమాదకరమైనవి. ఈ జంతువులు వాటి యొక్క విషం, బలం, వేగం లేదా వ్యాధులను వ్యాప్తి చేసే లక్షణాల కారణంగా కొన్ని క్షణాలలోనే మన ప్రాణాలు తీసే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జంతువుల గురించి తెలుసుకోవటం వలన వీటికి వీలైనంత దూరంగా ఉండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇందులో మొదటిగా బాక్స్ జెల్లీ ఫిష్. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనది మరియు ప్రమాదకరమైనది. ఇది ప్రధానంగా ఇండో పసిఫిక్ సముద్రాలలో ఉంటాయి. వీటికున్న పొడవాటి టెంటాక్సిల్లో నెమటోసిడ్స్ అనే విషపూరిత కణజాలం వలన తీవ్ర గుండెపోటు, నరాలు దెబ్బతినటం, శ్వాస ఆగటం వంటివి జరుగుతుంది. వీటి కారణంగా కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి. సాల్ట్ వాటర్ క్రోకడైల్. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియా, దక్షిణాసియా మరియు ఆఫ్రికా నదీ ప్రాంతాల్లో ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సరీసృపాలు. ఇవి దాదాపు 23 అడుగుల పొడవు మరియు 1000 నుంచి 3000 కిలోల బరువు ఉంటుంది. ఈ సాల్ట్ వాటర్ క్రోకడైల్ యొక్క బలమైన దంతాలు దాదాపు 3700 పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ శక్తిని కలిగి ఉంటుంది. దీనిని బట్టే చెప్పవచ్చు వీటి బలమైన దంతాలు ఎముకలను ఈజీగా చూర్ణం చేయగలవు అని. ఇవి నీళ్లలో సరిగా కనిపించకపోవటం కారణంగా మనుషులపైన, జంతువులపైన మెరుపు వేగంతో దాడి చేస్తుంది. కింగ్ కోబ్రా. కింగ్ కోబ్రా ముఖ్యంగా ఇండియా మరియు దక్షిణాసియాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద విషపూరితమైన సర్పం. కింగ్ కోబ్రా సుమారు 18 అడుగుల పొడవు ఉంటుంది. వీటి విషపూరితమైన కాటు వలన నరాల వ్యవస్థ దెబ్బతిని గుండెపోటుకు దారితీస్తుంది. దీని ఒక్క కాటుకున్న పవర్ బలమైన ఏనుగును కూడా నిమిషాల్లో చంపగలదు. బ్లూ రింగ్ ఆక్టోపస్. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా, పసిఫిక్ మరియు భారతీయ మహాసముద్రాల్లో కనిపించే అత్యంత విషపూరితమైనవి. బ్లూ రింగ్ ఆక్టోపస్ విషంలో అత్యంత శక్తివంతమైన న్యూరోటాక్సిన్ వలన నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి. వీటికున్న చిన్న కాయలో 26 మంది ప్రాణాలను తీయగల విషం ఉంటుంది. ఆఫ్రికన్ ఏనుగు. సాధారణంగా మనం చూస్తున్న ఏనుగులు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. కానీ ఈ ఆఫ్రికన్ ఏనుగు మాత్రం ఎవరైనా వీటిని ఆగ్రహానికి గురి చేస్తే భయంకరమైన విధ్వంసం సృష్టించి తొక్కి చంపేయగలవు. ఇవి సుమారు 6 టన్నుల బరువు ఉండటం వలన సులువుగా ప్రాణాలను తీయగలవు. అనోఫిలస్ దోమ. ప్రమాదకరమైన జీవులలో దోమలు మొదటి స్థానంలో ఉంటాయి. ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా వీటి వలన అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు అనగా డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాల కారణంగా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ప్రాణాలు పోతున్నాయి. ఇతర జంతువుల కన్నా దోమల వలనే మనుషుల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి మరియు వీటిని అంతం చేయటం అన్నది మనుషులకు పెద్ద సవాలుగా మారింది. గ్రేట్ వైట్ షార్క్. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాలో ఎక్కువగా ఉంటాయి. గ్రేట్ వైట్ షార్క్లు సముద్రాలలో నివసించే అత్యంత ప్రమాదకరమైనవి. వీటికి అత్యంత బలమైన దంతాలు ఉంటాయి. వాటి కారణంగా అవి ఒక్కసారి ఏదైనా పెద్ద జంతువును కొరికి అది ముక్కలు ముక్కలుగా చేయగల సామర్థ్యం కలదు. ఇవి చాలా దూరంలో ఉన్న వాటిని కూడా గుర్తించి క్షణాలలో వాటిపైన దాడి చేయగలవు. బ్లాక్ మాంబా. ఇవి సహారా ఆఫ్రికాలోని భూములలో కనిపించే ప్రమాదకరమైన విషసర్పాల్లో ఇవి కూడా ఒకటి మరియు అత్యంత వేగంగా కదిలే సర్పం. వీటి అత్యంత విషపూరితమైన కాటు మనిషి నాడీ వ్యవస్థపైన బలమైన ప్రభావం చూపి 30 నిమిషాలలోనే ప్రాణాలు పోతాయి. వీటి కారణంగా ఆఫ్రికాలో కొన్ని వేల మరణాలు జరుగుతాయి. పఫర్ ఫిష్. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. వీటి శరీరంలో టెట్రోడోటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఈ విషం సైనైడ్ కంటే 1000 రెట్లు ఎక్కువ ప్రమాదకరం. దీని విషం మనిషి శరీరంలో ప్రవేశిస్తే కొద్ది నిమిషాలలోనే శ్వాసక్రియ పనిచేయటం ఆగిపోతుంది. ఈ పఫర్ ఫిష్లో 30 మంది మనుషులను చంపగల టెట్రోడోటాక్సిన్ అనే విషం ఉంటుంది. దీని విషానికి ఇప్పటి వరకు మందు లేదు.
కేఫ్ బఫెల్లో. ఇవి ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తుంటాయి. వీటిని ఆఫ్రికన్ బఫెల్లో అని కూడా అంటారు. కేఫ్ బఫెల్లో గంటకు 40 మైళ్ళ వేగంతో పరిగెత్తగలదు. వీటికి ఉన్న బలమైన మరియు వంపు తిరిగిన కొమ్ములు వాటికి ప్రమాద సమయాలలో ఆయుధంగా మారి ప్రాణాలను కూడా తీయగలదు. వీటికి ఉన్న మరో ప్రత్యేకత, వాటి కళ్ళతో శత్రువులను ఈజీగా గుర్తించగలదు. వీటి దాడిలో సింహాలు మరియు మొసళ్ళు సైతం భయపడి పరిగెత్తాల్సిందే. కేఫ్ బఫెల్లోను ది బ్లాక్ డెత్ అని కూడా పిలుస్తారు. ఇవి ఆకస్మికంగా మరియు అత్యంత వేగంగా శత్రువుపై దాడి చేసే సామర్థ్యం ఉండటం వలన ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటిగా నిలిచింది. వీటిలో మీకు ఎన్ని జంతువుల గురించి ముందుగానే తెలుసో మాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.